ఇక దాంతోపాటు గుమ్మడిదల మున్సిపాలిటీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గెలిచినటువంటి వార్డులను ఒకసారి మున్సిపాలిటీలను ఒకసారి చూద్దాం. ఏ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ గెలిచిందో ఒకసారి మనం ఇప్పుడు చూస్తే గుమ్మడిదల మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం చేసుకున్నది. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం చేసుకున్నది. తిరుమలగిరి మున్సిపాలిటీ కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకున్నది. తొర్రూరు మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం చేసుకున్నది. తొర్రూరు మున్సిపాలిటీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే కాంగ్రెస్ పార్టీకి. అక్కడ ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారో ఆ ఎమ్మెల్యే వారి అత్త ఎవరైతే ఉన్నారో ఆమె చాలా సీరియస్గా ఫోకస్ చేసి అక్కడ ఆమె గెలుస్తుంది అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీలో బలమైనటువంటి అభ్యర్థులను అక్కడ పెట్టడం జరిగింది. ధనబలం అన్ని రకాల బలంగా ఉన్నటువంటి వారిని అక్కడ తొర్రూరులో పెట్టారు. కానీ తొర్రూరు సభలో కేటీఆర్ మాట్లాడినటువంటి ప్రసంగము ఇవన్నీ కూడా కొంత అక్కడ జోష్ నింపి అని చెప్పొచ్చు. తొర్రూరులో జరిగినటువంటి కేటీఆర్ ప్రసంగం కూడా కొంత జోష్ నింపింది. అక్కడ తొర్రూరులో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఆ బీఆర్ఎస్ పార్టీ గెలిచిన సందర్భంగా అక్కడ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి దయాకర్ రావు డ్యాన్సులు